మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. 21వ తారీఖు గురు పౌర్ణిమ అండి. గురు పౌర్ణిమ అంటే వాస్తవానికి కూడా ఈ కాలంలో గురువును ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి వారు కానీ, ఒక నింద వేయకుండా ఉండేటువంటి వారు కానీ, చదువు చెప్పేటువంటి టీచర్ల పట్ల ఎంతో శ్రద్ధతో గౌరవంతో ఉంటున్నారో, ఇవాళ రేపు ఒక పేపర్ చూస్తే మనస్సు ఎంతో కూడా కలిచి వేస్తుంది. పిల్లలు చదువుకునే పిల్లలు, ఇంటర్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు ఆ ఈ యొక్క డ్రగ్స్ విషయంలో ఎంతో ఇబ్బంది. డ్రగ్స్ విషయంలో దొరకడం కానీ, తీసుకుంటున్నారు అనడం కానీ, మన తెలంగాణ సీఎం అంటే ఏమిటి, ఆంధ్రాలో ఉండేటువంటి వారంటే ఏమిటి, సీఎం అందరూ కూడా కలిసి ఈ యొక్క మహమ్మారి గురించి పోరాడుతున్నారు కనుక తప్పకుండా అలాంటి అలవాట్లు కానీ, అలాంటి వాటికి దూరంగా ఉండండి దయచేసి. పిల్లలు, మీ జీవితం ఇంకెంతో ఉంది. ఇదే కాదు జీవితము, రేపటి కాలంలో చాలా అంటే చాలా ఉంది జీవితము. వివాహం కావచ్చును, పిల్లలు కావచ్చును, వారి చదువులు కావచ్చును, ఎంత ఉన్నది ఇంకా ముందు జీవితం. ఇదే కాదు కదా, ఇదే కళ్ళు మూసుకుంటే ఒక మాయ కావచ్చును, ఒక చీకటి, ఇదే ఒక్కటే కాదు, దాని మీద మీరెంత ఖరాబ్ అయిపోతున్నారు, మీరెంత ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గమనించండి దయచేసి. అదేవిధంగా పిల్లలు పిల్లలు ఫోన్స్, మొబైల్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఖరాబ్ అయిపోయారు. ఫోన్లలో పిచ్చి పిచ్చి వీడియోలు చూడడము, దానికి సంబంధించి తల్లి, తండ్రి, చెల్లి, సోదరి, స్నేహితురాలు, చదువు చెప్పేటువంటి టీచరు, అసలు వీరంటే ఏమిటి, గౌరవం ఏమిటి, వీరి స్థానం ఏమిటి అనేటువంటిది ఎవరికైనా ఉందా? విచక్షణ జ్ఞానం లేకుండా కోల్పోతున్నారు. డ్రగ్స్ మాయలో పడి ఆ యొక్క మత్తులో చదువు చెప్పేటువంటి టీచర్ని కూడా వీరు నిందించేటువంటి వారు, అవసరమైతే టీచర్కు కూడా కడుపు చేసినటువంటి వారు కూడా ఉన్నారు. అలాంటి న్యూస్ కూడా చూస్తున్నాం. ఇంతటి గలీజు, ఇంతటి దరిద్రమైనటువంటి జీవితం ఇది చెప్పండి, అవసరమా? జీవితం ఇది ఒకటే కాదు కదా, ఎంతో ఉంది ముందు. కనుక దయచేసి ఈ డ్రగ్స్ మహమ్మారి కావచ్చును, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి గురు పౌర్ణమి రోజు హ్యాపీ మన గురువు గారికి నమస్కారం అని కానీ, చదువు చెప్పే వారికి నమస్కారం అని కానీ ఇలా పెట్టడం తప్పు. ఈ ఒక్కటే రోజు కాదు, ప్రతిరోజు గురువుదే. గురువు లేనిది మనకు ఆ రోజు గడవదు. ముందు ఇక్కడ తండ్రి స్థానముకు ఇచ్చింది గురువు అంటేనే ముందుగా ఇచ్చింది తండ్రి స్థానము గురువుకు. వినరా, ఇప్పుడు మనకు ఉదాహరణకు బ్రాహ్మణులకు సంధ్యావందనం జరిగే సందర్భంలో గాయత్రి మంత్ర ఉపదేశం ఇచ్చింది తండ్రికి. అక్కడ ఫస్ట్ గురువు తండ్రే. కనుక దయచేసి మీరు ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా, దయచేసి అమ్మవారి యొక్క పాదాలను శరణు వేడుతూ వినరా, చక్కగా మంత్రం చదవండి. అలాంటి మహమ్మారి వలలో పడిన, అలాంటి ఇబ్బందులు ఎవరైతే పడుతూ ఉన్నారో వారికి నేను చెప్తున్నాను, ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఒక 41 రోజులు ఇప్పుడు నేను చెప్పేటువంటి యొక్క దత్త మంత్రాన్ని చదవండి. వినరా, దత్త మంత్రాన్ని ఎవరైతే 41 రోజులు పారాయణం చేస్తారో తప్పకుండా ఆ యొక్క దత్తాత్రేయ స్వామి మీ యొక్క మార్పుకు శ్రీకారం చుడతాడు. ఈ యొక్క గురు పౌర్ణిమ రోజు మొదలు పెట్టండి, చక్కగా ఆచమనం చేసుకోండి. వినరా, ఎలాంటి బ్యాడ్ ఈవెంట్స్ మర్చిపోండి, చక్కగా మనసులో ప్యూర్ హార్ట్ గా ఉండండి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నవ్వితే ఎంతటి అద్భుతంగా ఉంటుందో ఆ విధంగా మీరు ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు ఎంతో మంది కూడా తనని తిట్టారు, అయినా కూడా రివర్స్ ఒక్క మాట కూడా ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు. ఇక సహనం కోల్పోయిన తర్వాత మాత్రమే తను మాట్లాడడం జరిగింది. విన్నరా, ఆ విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి దయచేసి. కనుక ఎంతో సహనంగా ఉండండి, ఓపికగా ఉండండి. గురువుకు ప్రతిరోజు వందనాలు అనేటువంటి నినాదంతో ఉండండి. విన్నరా, మాతృదేవోభవ, పితృదేవోభవ, కుదేవోభవ అని చెప్పడం జరుగుతున్నది ఇక్కడ. విన్నరా, గురువు గారికి ఇచ్చినటువంటి స్థానము అత్యంత అమోఘం. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుడు దేవో మహేశ్వర, గురుడు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. దీని అర్థం ఏమిటి? విన్నరా, చాలా అద్భుతంగా ఉండండి దయచేసి, మంచి ఫలితాలను పొందండి. మంత్రం ఏమిటి అంటే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే 1,00,000 జపం చేస్తారో ఖచ్చితంగా కూడా పాత రోజులన్నీ కూడా పోయి కొత్తగా మల్లెపూల మార్గము మీకు స్వామివారు చూపిస్తాడు 100% కూడా. విన్నరా, ఆల్ ద బెస్ట్. పారాయణం చేయండి, ప్రతిరోజు జపం చేసుకోండి ఖచ్చితంగా కూడా.